200వ శతాబ్దం. ఈ వీడియో చివరి వరకు చూడండి. పునర్నిర్మించిన భూమి ఇక్కడ. మనుగడ అంటే కేవలం జీవించడం కాదు, మార్పును అంగీకరించి దానికి అనుగుణంగా ఎదగడం. జీవం మారిపోయింది. కొత్త జాతులు పుట్టాయి. కొన్ని హానికరం. ఈ యుగంలో తెలియని దాన్ని అర్థం చేసుకోవడమే జీవనం. ఆటో బిల్డింగ్ డ్రోన్లు ఆశ్రయాన్ని విస్తరించాయి. సౌర రియాక్టర్లు లోహపువ్వులా విప్పుకుని శక్తిని ఉత్పత్తి చేస్తాయి. అంతర్గత హైడ్రోపోనిక్ వ్యవస్థల్లో పంటలు పెరుగుతాయి. తాత్కాలిక ఆశ్రయం స్థిరమైన గృహంగా మారుతుంది. ఈ ప్రపంచంలో ప్రతిఘటన అంటే ఓటమి, అనుకూలతే బలం. హోలోగ్రాఫిక్ మోడల్స్, వాతావరణ చక్రాలు జీవజాల మార్పులు చూపుతాయి. అన్వేషకుడు తన పరికరాలు, అలవాట్లు నిర్మాణాన్ని ప్రకృతి ధోరణులకు అనుగుణంగా మార్చుకుంటాడిక్కడ. జీవనం అంటే భూమితో శత్రుత్వం కాకుండా సఖ్యత. స్థిరత్వం వచ్చిన తర్వాత విస్తరణ మొదలవుతుంది. డ్రోన్లు కొత్త ప్రాంతాలను పరిశీలించి ప్రమాదాలను హెచ్చరిస్తాయి. అన్వేషకుడు చిన్న చిన్న రెండో ఆశ్రయాలను ఏర్పాటు చేస్తాడు. ఈ మారిన భూమి క్రమంగా తన రహస్యాలను తెరుచుకుంటుంది. ఇదే 200వ శతాబ్దం. కాలం మార్చిన, ప్రకృతి పునర్నిర్మించిన భూమి. ఇక్కడ మనుగడ అంటే కేవలం జీవించడం కాదు, మార్పును అంగీకరించి దానికి అనుగుణంగా ఎదగడం. మనిషి నిలవాలంటే అనుకూలించాలి. ఇదే భవిష్యత్తు మనుగడ.